గోదావరి జిల్లాల ప్రజలు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ నిర్మాణం ఎంతకు మొదలు కావడం లేదు. పుష్కరాలు గడిచిపోతున్నా ఈ రైల్వే లైన్ మాత్రం అలా వెనకబడుతూనే ఉంది. కొవ్వూరు నుంచి భద్రాచలం వైపు రైల్వే లైన్ నిర్మాణం వేగవంతం చేయాలని కోరుతూ రాజమండ్రి ఎంపీ మాజీ కేంద్ర మంత్రి దగ్గుపాటి పురంధేశ్వరి ఇటీవల సికింద్రాబాద్లో దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాత్సవన్ కలిశారు. ఈ రైల్వే లైన్ శాంక్షన్ అయి చాలా ఏళ్లు గడుస్తున్నా నిర్మాణం ముందుకు సాగడం లేదని, దీనిపై దృష్టి పెట్టాలని ఆమె దక్షిణ మధ్య రైల్వే జీఎంను కోరారు. సర్వే కూడా పూర్తయినా ఈ ప్రాజెక్టు నిర్మాణం మొదలు కావడం లేదని ఆమె శ్రీవాత్సవకు తెలిపారు. గత 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న ఈ ప్రాజెక్టు టూరిజం, సరుకు రవాణా, ప్రజల సౌకర్య ఫలంగా చాలా ముఖ్యమైన రైల్వే లైన్ గా ఆమె అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. ఈ ప్రాజెక్టు అయ్యే ఖర్చులో రాష్ట్ర వాటాగా 50% భరించాల్సి ఉంది. అలాగే కొంత భూసేకరణ కూడా జరగాలి. ఇదే విషయాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ శ్రీవాత్సవ వివరంగా ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరికి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే తమ వంతు వాటా ఇచ్చేసిందని, భద్రాచలం నుండి సత్తుపల్లి వరకు కూడా లైన్ పూర్తయిందని, ఏపీ ప్రభుత్వం ఇంకా తమ వంతు వాటా ఇవ్వలేదని, ఆ ప్రక్రియ పూర్తయితే కొవ్వూరు వైపు నుంచి కూడా పనులు ప్రారంభిస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం తెలిపినట్లు ఎంపీ కార్యాలయం ప్రకటించింది. మరి దీనిపై ఏపీ ప్రభుత్వం ఎప్పటికీ ముందడుగు వేస్తుందో చూడాలి. 40 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ గోదావరి జిల్లా ప్రజలకు ఎప్పటి నుంచో ఒక కలగా ఉండిపోయింది. ప్రస్తుతం రాజమండ్రి నుంచి భద్రాచలం వెళ్లాలంటే రంపచోడవరం, మారేడుమిల్లి మీదుగా ఘాట్ రోడ్ లేదా గోపాలపురం, అశ్వరావుపేట, జంగారెడ్డిగూడెం మీదుగా మరో హైవే రూట్ ఉన్నాయి. ఇది కాకుండా గోదావరి మీదుగా లాంచీల్లో వెళ్లే అవకాశం ఉన్నా అది బాగా టైం తీసుకుంటుంది. పైగా మధ్యలో 2 లాంచీలు మారాలి. అదే కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ వచ్చేస్తే ప్రజలకు ఖర్చు, టైం 2 కలిసి వస్తాయి. పైగా ఇంతవరకు రైల్వే లైన్ లేని చాలా ప్రాంతాలకు ట్రైన్ వెళ్లే అవకాశం అందుబాటులోకి వస్తుంది. అవన్నీ అద్భుతమైన సీనిక్ బ్యూటీ ఉన్న ప్రాంతాలు కావడంతో టూరిజం పరంగానూ ఈ రైల్వే లైన్ లాభసాటిగా ఉంటుంది. పైపెచ్చు గిరిజన ప్రాంత రైతులకు తమ ఉత్పత్తులను ఈజీగా రవాణా చేసుకునే ఛాన్స్ కూడా దొరుకుతుంది. ఈ రూట్ పూర్తయితే వైజాగ్, సికింద్రాబాద్, కాకినాడ, సింగరేణి మధ్య మరో రూట్ అందుబాటులోకి వచ్చినట్లు అవుతుంది. బొగ్గు, స్టీల్ తో పాటు పారిశ్రామిక ఉత్పత్తులను ఈ రూట్ లో ఈజీగా ట్రాన్స్ఫర్ చేయవచ్చు. అందుకే ఆ ప్రాంత ప్రజలు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ ఎప్పుడు పూర్తవుతుందా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతానికి సమాచారం మేరకు కొవ్వూరు భద్రాచలం రైల్వే లైన్ దేవరాపల్లి, గోపాలపురం, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, దమ్మపేట, అశ్వరావుపేట, జీలుగుమిల్లి, సత్తుపల్లి లాంటి ఊళ్ల గుండా సాగుతుంది. 2012-13లో 119 కిలోమీటర్ల దూరం కవర్ చేసేలా 1445 కోట్ల వ్యయంతో శాంక్షన్ అయింది. తర్వాత దూరం 151 కిలోమీటర్లకు సవరించగా ప్రస్తుత వ్యయం ప్రకారం దాని ఖర్చు 2155 కోట్లకు చేరుకుంది. ఇందులో కేంద్రం 50%, ఆంధ్ర, తెలంగాణ కలిపి మరో 50% పెట్టుకోవాలి. తెలంగాణ తన వాటా ఇచ్చేయడంతో భద్రాచలం రోడ్ నుండి సత్తుపల్లి వరకు ఆల్రెడీ లైన్ పూర్తయింది. మిగిలిన రైల్వే లైన్ పూర్తి కావాలంటే ఆంధ్రప్రదేశ్ తమ వాటా చెల్లించాలని రైల్వే అధికారులు చెబుతున్నారు. అలాగే ఈ రైల్వే లైన్ నిర్మాణానికి 2030ని ప్రస్తుత టార్గెట్ గా పెట్టుకున్నారు.